న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బంద్ కొనసాగుతుంది. భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాదులు బంద్. యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మెంటాడ మండలంలో అమరాయి వలస సమీపంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బంద్ కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకొచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాదులు బంద్ కు పిలుపునిచ్చారు. దీనికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించి బంద్ లో పాల్గొన్నాయి. పట్టణ పరిధిలోని దుకాణాలు, ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థలు తెరుచుకోలేదు. ఆర్టీసీ బస్సులు మాత్రం యథావిధిగా తిరుగుతున్నాయి. గత నెల రోజుల నుంచి ఈ కొత్త భూ హక్కుల చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు పట్టణంలో ఆందోళనలు చేస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం దీనిపై ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బంద్కు పిలుపునిచ్చారు. యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు కర్నూలులో అన్నారు. పాదయాత్రలో ప్రతి జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని యువతకు హామీ ఇచ్చి ఒక్క జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకపోవడంతో యువత రోడ్డున పడ్డారని ఆయన తెలిపారు. యువత ప్రస్తుత పరిస్థితిని కళ్లకు కట్టే విధంగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు చేపలు చికెన్ బండిలో పెట్టి అమ్ముతూ నిరసన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి యువత మద్దతుగా నిలిస్తే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు. 4.5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఎన్నికల సమయంలో యువతను మోసం చేసే విధంగా డిఎస్సి విడుదల చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ఎవరు నమ్మరని తెలుగు యువత కర్నూలు జిల్లా అధ్యక్షుడు అబ్బాస్ తెలిపారు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడి హోదాలో పాదయాత్ర చేసినప్పుడు మా యువత కనిపించినప్పుడు ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు. దాదాపు ఇప్పటి వరకు 5 జనవరిలు అయిపోయినాయి. జాబ్ క్యాలెండర్ కాదు కదా, కనీసం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ జాబ్ సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. ఆయన చేసింది ఒకటే, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు ప్రభుత్వం ఖజానా అంటే ప్రజలు చెల్లించినటువంటి పన్నుల రూపాయలు చెల్లించినటువంటి డబ్బుల్ని అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు తన కార్యకర్తలకు వాలంటీర్ వ్యవస్థ దాదాపు 4 లక్షల మంది వాలంటీర్ వ్యవస్థకు ప్రతి నెల 5,000 పంపిణీ చేస్తున్నాడు. 4 × 5,000 లెక్కేయండి, అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు ప్రతి నెల యువతతో రావాల్సినటువంటి జాబ్స్ను తన కార్యకర్తలకు ఇచ్చే విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ పెట్టాడు. సచివాలయ వ్యవస్థ ద్వారా దాదాపు 1,15,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఏ విధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా ఏం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. మళ్ళా దాదాపు 5 సంవత్సరాల కాలంలో మీ అందరికీ తెలుసు, మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తే బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలో బీద వాళ్ళందరూ కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా చదువుకుని ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో అయినటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలు పనిచేసే అవకాశం వచ్చేది. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా లక్షలాది ఉద్యోగాలు ఇచ్చాడు. ఏలూరు పార్లమెంట్ చింతలపూడి నియోజకవర్గంలో 5వ తేదీన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే రా కదలిరా సభకు చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులుగా తనకు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. అసమర్థమైనటువంటి పరిపాలన అంతమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆ కదలిరా మహాసభలో భాగంగా ఏలూరు పార్లమెంటుకు సంబంధించి 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకి చింతలపూడిలో నిర్వహిస్తున్నటువంటి ఈ మహాసభకి అన్ని విధాలుగాను కూడా విజయవంతం చేసే విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని ముఖ్యంగా ఈరోజు చింతలపూడి నియోజకవర్గ కేంద్రంగా నిర్వహిస్తున్నటువంటి సమావేశానికి చింతలపూడి నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ఈరోజు ప్రజలు హాజరయ్యే విధంగా ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ
ముఖ్యంగా ఈ సభ కూడా 1,00,000 మందితో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 1,00,000 మందితో నిర్వహించే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా పకడ్బందీగా చేయడం జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యే విధంగా ఈ సభను నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా చింతలపూడి నియోజకవర్గం ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి మంచుకోట. ఈ నియోజకవర్గంలో ఎందరో పెద్ద నాయకులు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అందరూ కలిసి ఈ ఒక్క నియోజకవర్గం నుంచి దాదాపు 40,000 మందిని హాజరయ్యే విధంగా ఈరోజు చర్యలు చేపట్టడం జరిగింది. పార్లమెంట్ పరిధిలో 1,00,000 మందితో ఈ సభని నిర్వహించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. జగన్ పాలనలో వ్యవసాయ శాఖ ఆ శాఖ మంత్రి అడ్రస్ గల్లంతైందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జగన్ 5 ఏళ్ల పాలన రైతు వ్యతిరేక పాలనగా నిరసిస్తూ రైతు పక్షాన రైతు పోరుబాట పాదయాత్రను ఆయన చేపట్టారు. అన్నదాత కష్టపడి పండించుకున్న ధాన్యం పంట కొనుగోలు పేరుతో జగన్ ప్రభుత్వం దోపిడీ చేసిన 5,000 కోట్లు రైతులకు తిరిగి చెల్లించాలని ఎమ్మెల్యే రామానాయుడు డిమాండ్ చేశారు. అన్నదాతకు న్యాయం జరిగేలా జరగబోయే అసెంబ్లీ సమావేశంలో నా గళం వినిపిస్తానని తెలిపారు. 3 రోజుల పాటు జరిగే పాదయాత్ర పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల గ్రామం నుండి మొదలై 8 గ్రామాల గుండా రాత్రి వరకు 20 కిలోమీటర్లు సాగనుంది. రాత్రి గ్రామాల్లోనే బస చేయనున్నారు. పాదయాత్రలో ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, వేలాది మంది కర్షకులు, మహిళలు, టీడీపీ జనసేన శ్రేణులు కదం తొక్కారు. దారి పొడవునా కర్షకులతో మమేకమవుతూ సమస్యలు ఎమ్మెల్యే నిమ్మల ఆలకించారు. అడుగడుగున ఆయనకు మహిళలు హారతులు ఇచ్చి కుంకుమ దిద్దారు. మరి రైతాంగం అంతా కూడా రోడ్డెక్కి రైతు పోరుబాట పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ఈ పోరుబాట పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాం. భారతదేశ చరిత్రలో వ్యవసాయ శాఖ కనపడకుండా, వ్యవసాయ శాఖ మంత్రి ఎవరో తెలియకుండా, వారి జాడ లేకుండా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈవేళ ఏ రైతుని అడిగినా బూతుల శాఖ మంత్రి పేర్లు చెప్తూ ఉన్నాడు, అప్పుల శాఖ మంత్రి పేర్లు చెప్తూ ఉన్నాడు, దొంగ ఓట్ల శాఖ మంత్రి పేర్లు చెప్తూ ఉన్నాడు. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరయ్యా అంటే చెప్పలేకపోతున్నటువంటి దుస్థితిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే రైతు భరోసా కేంద్రాలను ఏదైతే చెప్తూ ఉన్నాడో అవి రైతు భక్షక కేంద్రాలుగా మారి ఈవేళ మా జీవితాలనే బుక్కు చేసేస్తున్నాయని ఈవేళ రైతులందరూ కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ఈవేళ ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నాడు, సిద్ధం అని చెప్పి సభలు పెడుతూ ఉన్నాడు. ఈవేళ రైతులు కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. రైతులు కూడా సిద్ధం. దేనికి సిద్ధం రైతులంటే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఇన్పుట్ సబ్సిడీని తగ్గించేశాడో ఆ జగన్ కి బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధం. ఏదైతే ఇన్సూరెన్స్ ని కట్టడం మర్చిపోయాడో ఆ జగన్ కి బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధం. ఏదైతే మరి 100% మరి మైక్రో న్యూట్రియన్స్ సబ్సిడీ ఏదైతే ఎత్తేసాడో ఆ జగన్ కి బుద్ధి చెప్పడానికి రైతులు సిద్ధం. 6 కాలం కష్టపడి పండించినటువంటి పంట మరి ధాన్యం అమ్ముకోవాలంటే లారీకి ట్రాక్టర్కి ఎదురు 20,000 30,000 రూపాయలు రైస్ మిల్ కి కట్టి దోపిడీ ఏదైతే జగన్ చేశాడో ఆ జగన్ కు బుద్ధి చెప్పడానికి ఇవాళ సిద్ధం అని ఇవాళ రైతులు. తిరుపతి జిల్లా కోట మండలం తిమ్మానాయుడు పాలెంలో వెలసి ఉన్న పురాతన శ్రీ బ్రహ్మరామ సమేత శ్రీ సంత కాళహస్తీశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం భూమి పూజ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఆలయ ధర్మకర్త మల్లాపు రమేష్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. 16వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో ధూప దీప నైవేద్యాలను కీర్తిశేషులు మల్లాపు శివయ్య శెట్టి దాదాపు 60 సంవత్సరాల పాటు ఆలయ ధూప దీప నైవేద్యాలను పరిరక్షించారు. ఆయన తదనంతరం 2005వ సంవత్సరం నుంచి మల్లాపు రమేష్ కుమార్ ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచనలతో ఆగమ శాస్త్ర పండితుల సూచనల మేరకు ఆ గ్రామ ప్రజలు నూతన ఆలయాన్ని పునఃనిర్మించనున్నారు. నమస్కారం. ఈ తిమ్నాడపాలెం గ్రామంలో సుమారు 400 సంవత్సరాల ముందు రాజుల కాలంలో ఇచ్చిన గుడి ఇది. ఇప్పుడు దాన్ని మన గ్రామస్తులు, మా నాన్నగారు మల్లాపు శివచెట్టి గారు అందరూ చేరి గుడిని 50 సంవత్సరాలుగా పూజలు చేసుకుంటా దేవుడికి నిత్య నైవేద్యం చేస్తూ దీపాలు వెలిగించి పాడుబడిన గుడిని బాగా రిపేర్లు చేసి జరిపించుకుంటూ వచ్చారు. 2005లో చనిపోయిన అవతల వాళ్ళ అబ్బాయిలు అయిన మేము
మా పెదనాయన పిల్లకాయలు చిన్న పిల్లకాయలు అందరూ చేరి చేసుకుంటా వస్తున్నాము. ఇప్పుడు గుడిని కొత్తగా పూర్ణ చేయాలనేసి ప్రతిష్ఠ చేయాలని అందరూ కోరుకొని మేము ఈ ప్రయత్నాన్ని ఇప్పుడు ఈరోజు భూమి పూజగా చేస్తూ వస్తున్నాం. అందరూ సహాయంతో ఊరు సహాయంతో గుడిని తొందరలో జీర్ణోదయం చేసి కుంభాభిషేకానికి తొందరగా మిమ్మల్ని అందరినీ పిలుస్తామని కోరుకున్నాం. నా పేరు మల్లాపు రమేష్, సహోదరులు. గుడి నిర్మాణం అంచనా ఎంత? అంచనా వచ్చి 2,20,00,000 అని చెప్పి చేస్తున్నాము. CGF ఫండ్, ఎండోమెంట్ ఫండ్ మాకు కొంచెం సహాయం చేశారు. అందరూ ఆఫీసులు అంతా బాగా సహాయం చేశారు. దాంట్లో 50% అమౌంట్ వస్తుంది. ఇంకా 50% అమౌంట్ మేము కొంచెం అన్ని డెవలప్మెంట్కి అందరూ సహాయం తీసుకుంటున్నామని కోరుకుంటున్నాం. మేము కార్తీక దీపం లోపల పూర్తి చేయాలని ప్రయత్నంలో ఉన్నాము. కార్తీక మాసంలో ఓపెన్ చేయాలని ప్రయత్నంలో ఉన్నాము. దేవుడు చేయించుకోవాలో మనం చేయాలి. మార్కాపురం వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఘనంగా పాలక మండలి ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు KP నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, వైఎస్ఆర్సీపీ యువ నాయకులు KP కృష్ణమోహన్ రెడ్డి, పట్టణంలోని కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై పాలక మండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో న్యాయవాదులు చేపట్టిన పట్టణ బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారులు దుకాణాలు మూసివేసి న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. ఇటు బంద్ చేపట్టిన న్యాయవాదులు అంబేద్కర్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. వీరికి టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. టీడీపీ ఇన్ఛార్జీలు పొత్తూరి రామరాజు, కొవ్వల నాయుడులు ఆందోళనలో పాల్గొని తక్షణం జీవో 27ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదన్నారు. ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం పట్టణంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి నిరసనగా న్యాయవాదులు చేస్తున్నటువంటి సమ్మెకు మేమందరం కూడా బలపరుస్తూ తెలుగుదేశం పార్టీ తరఫున మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఈ బంద్కి ఈ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే చాలామంది ప్రజలకు తెలియకపోవచ్చు. ఇది చాలా ప్రమాదమైన చట్టం. ఈ చట్టం వల్ల రాజకీయ పలుకుబడి ఎవరికి ఉంటే వాళ్ళకే న్యాయం జరుగుతుంది. ఆ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని తప్పించి ఈ రోజున ఈ రాష్ట్రంలో రాజారెడ్డి గారి రాజ్యాంగం అమలు జరుగుతుంది అని అనడానికి ఇదే ఒక ఉదాహరణ. అంతేకాదు, ఒక పిచ్చివాడి చేతిలో రాయి పెడితే ఆ రాయి ఎటు విసురుతాడో కూడా ఎవరికి తెలీదు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారి పరిపాలన కూడా అదే రకంగా ఉందని చెప్పడానికి ఏ విధంగానే కూడా అనుమానం లేదు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఈ పిచ్చివాడి చేతిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ సపోజు ఏదైనా ఆ గ్రామంలో వస్తే అక్కడ రెవెన్యూ వాళ్ళు ఎవరికి న్యాయం చేస్తే వాళ్ళకి న్యాయం అవుతుంది. అక్కడ ఇవాళ నర్సాపురం పట్టణంలో నర్సాపురం న్యాయవాదుల అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ 27/2023 ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యతిరేకంగా నర్సాపురాన్ని బంద్ తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుంది. ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన చట్టాలను తీసుకొచ్చి ప్రజలను భయప్రాంతం చేసి వారి ఆస్తుల్ని కబ్జా చేసే విధంగా న్యాయవాదుల నుంచి, న్యాయమూర్తుల నుంచి, కోర్టుల నుంచి తప్పించి రెవెన్యూ వ్యవస్థ చేపట్టే విధంగా ఈ దుర్భంగా ప్రభుత్వం నిర్ణయించుకోవడం చాలా దురదృష్టకరం. ఈ ప్రభుత్వం ఇంకా 2 నెలలే ఉంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ఈ చట్టాన్ని రద్దు చేస్తామని క్లియర్ కట్గా చెప్పారు. మన ప్రజలందరూ కూడా ఈ చట్టాన్ని గురించి పూర్తిగా అవగాహన చేసుకుని రేపు రానున్న కాలంలో వచ్చే ప్రభుత్వానికి మద్దతిచ్చి ఈ చట్టాన్ని రద్దు చేసే ప్రక్రియలో ప్రజలు కూడా భాగస్వామ్యం కోరుకుంటూ ఈ చట్టానికి వ్యతిరేకంగా న్యాయవాదులు చేస్తున్న పోరాటాన్ని కంప్లీట్గా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు సపోర్ట్ చేస్తున్నాయి. సో వాళ్ళకి సపోర్ట్గా మేము కూడా ప్రజలకి మద్దతుగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా అజిత్ వేజెండ్ల భీమవరం ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటామని, రౌడీ షీటర్లపై ఈవ్ టీజింగ్ కు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. రానున్న ఎన్నికలకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యంగా సైబర్ క్రైమ్పై కూడా నిఘా పెడతామన్నారు. ఎస్పీ రౌడీ షీటర్లకు ప్రతి ఆదివారం కౌన్సిలింగ్ ఇస్తామని, అందరి సహకారంతో జిల్లాలో క్రైమ్ రేట్ని తగ్గిస్తామని అన్నారు. ఎస్పీగా ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం తనకు కలిగిందన్నారు. అదే మాదిరిగా సైబర్ క్రైమ్ను అరికట్టడానికి అన్ని రకాల టెక్నాలజీలను వాడుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా ఇవాళ మార్నింగ్ నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు సేవ చేయడానికి అవకాశం లభించినందుకు చాలా కృతజ్ఞతగా ఉంది. రాజ్యాంగబద్ధమై నేను అన్ని రకాలుగా లా అండ్ ఆర్డర్ పరిరక్షణలో, శాంతి భద్రతలు సరిగ్గా నెరవేర్చడంలో నా వంతు కృషి చేస్తాను. సిబ్బంది మరియు అందరు అధికారులతో అండ్ ఆల్ డిపార్ట్మెంట్స్తో కంప్లీట్ కోఆర్డినేషన్తో ఇక్కడ విధులను నిర్వహించడానికి ట్రై చేస్తున్నాము. సో రాబోయే ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని రకాలుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. దెన్ విత్ రెస్పెక్ట్ టు క్రైమ్ ఒకసారి రివ్యూ చేసి దెన్ ఐ విల్. జగన్ ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తెచ్చిన భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో న్యాయవాదులు చేపట్టిన పట్టణ బంద్ విజయవంతమైంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు మూతపడ్డాయి. వ్యాపారులు దుకాణాలు మూసివేసి న్యాయవాదులకు సంఘీభావం తెలిపారు. ఇటు బంద్ చేపట్టిన న్యాయవాదులు అంబేద్కర్ సెంటర్లో ఆందోళన చేపట్టారు. వీరికి టీడీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు ఆందోళనలో పాల్గొని తక్షణం జీవో 27ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదన్నారు. ఏదైతే 27/23 జీవో ఏదైతే ఉందో మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి ఈ యొక్క జీవో, ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనటువంటి జీవో. ఇది ప్రజల్ని దోచేస్తున్నటువంటి జీవో. ఇది ప్రజలకి ఏ మాత్రం రక్షణ లేనటువంటి జీవో. ఇది దీనికి సంబంధించి గౌరవ అడ్వకేట్స్ అంతా కూడా గత 2 నెలల నుంచి కూడా ఈ యొక్క జీవో మీద అనేక రకాలుగా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎంతోమంది లీడర్స్కి, ప్రభుత్వానికి కూడా వాళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రజా సంఘాల నుండి అన్ని పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక మొండి వైఖరితోటి దీని గురించి ఎక్కడ కూడా పట్టించుకోకుండా, ఎందుకంటే అడ్వకేట్స్ అంటే ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులు, సమాజానికి ఎంతో ఉపయోగపడేటువంటి వ్యక్తులు, ఎడ్యుకేటెడ్ పీపుల్, వాళ్ళు రోడ్లెక్కి గత 22 నెలల నుంచి కూడా ఈ యొక్క ఉద్యమం చేస్తున్నా ఎక్కడో కూడా వాళ్ళు ఇంత కూడా పట్టించుకోకుండా ఈ మొండి వైఖరిగా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. జిల్లాలోని మెంటాడ మండలంలో అమరాయి వలస సమీపంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం రాజన్న దొర హాజరయ్యారు. రాజన్న దొర మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని, మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ప్రతి నెల 1వ తేదీకి ఇంటి వద్దకే పెన్షన్ అందేలా చేస్తున్నారని, మరే రాష్ట్రంలోనూ లేని విధంగా నెలకు 3,000 రూపాయలు పెన్షన్ మహిళలకు, వితంతువులకు, వృద్ధులకు అందిస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు మహిళా రుణాలను మాఫీ చేస్తానని ఓట్లు వేయించుకుని ముఖ్యమంత్రి అయ్యాక అప్పుల ఊబిలో కూరేలా చేశారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇచ్చిన హామీలు నిలుపుకున్నారని, ఎవరి వల్ల మేలు జరిగిందో మహిళలందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం 3,99,52,000 రూపాయల చెక్కును విడుదల చేశారు. మహిళలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 1,600 లక్షల రూపాయలు మీ రుణాలు ఏవైతే తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేసి 4 విడతల ప్రకారం మీరు ఇబ్బంది పడకూడదు, మీరు కష్టపడకూడదు, మీరు బాధపడకూడదు,
ప్రతి అక్క ప్రతి చెల్లి సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలు చెప్పారో, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో చెప్పారో, ఇచ్చిన మాటకి నిలబడి ఇచ్చిన మాట కట్టుబడి ఇవన్నీ కూడా మార్పు చేశారు. మరి గతంలో జరిగిందా? ఇప్పుడే మా చెల్లెలు చెప్పారు, రామలక్ష్మి సరస్వతి ఇద్దరు చెప్పారు, అలాగే వాళ్ళు స్పష్టంగా చెప్పారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ ముగ్గురు కూడా కలిసి అక్క తీసుకున్న ప్రతి రుణం, చెల్లి తీసుకున్న ప్రతి రుణాన్ని కూడా నేను మాఫీ చేస్తానని చెప్పారు. మీరు పైసే కూడా కట్టవద్దు బ్యాంకులకు, అది నా బాధ్యత అని చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఓట్లు వేసుకున్నారు. ఓట్లు వేయించుకున్నారు, మీరు అందరు కూడా వేసారు. చంద్రబాబు నాయుడు గారికి మీరు అందరూ ఓట్లు వేసారు 2014. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు. ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఆయన మర్చిపోయాడు మిమ్మల్ని. మీకు ఇచ్చిన మాటను మర్చిపోయాడు. మీరు తీసుకున్న రుణాలు, డాక్టర్ల రుణాలు ఏమున్నావో, పొదుపు సంఘాల రుణాలు ఏమున్నావో ఆ ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదు. ఒక్క పైసా కూడా. అక్క చెల్లి అంటే దానికి అర్థం ఏంటి? మన తోబుట్టువులని అర్థం. మనతో కలిసే పెరిగే వాళ్ళని, మనం కలిస్తే జీవించే వాళ్ళని, ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళని. మరి అటువంటి వాళ్ళు మోసం చేయడం ధర్మమా? అటువంటి వాళ్ళకి మోసం చేయడం న్యాయమా? ఏ అన్నైనా సరే చెల్లికి మోసం చేస్తాడా? ఏ అన్నైనా సరే అక్కకు మోసం చేస్తాడా? అక్కకు గాని చెల్లికి గాని మోసం చేయకూడదు. అందులో మహిళలకు మోసం చేయడం అంటేనే మహాపాపం, అది శాపం కూడా. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని ఈ రోజు వైఎస్ఆర్ ఆసరా 4వ విడత సంబరాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర హోం మినిస్టర్ తానేటి వనిత పాల్గొన్నారు. ద్వారకా తిరుమలలోని 1524 స్వయం సహాయక సంఘాల్లో 15,240 మంది సభ్యులు వైఎస్ఆర్ ఆసరా 4వ విడతగా 16,28,734 రూపాయలు జమ చేయడమైంది. హోం మినిస్టర్ తానేటి వనిత జగనన్న నవరత్నాల పథకాలను వివరంగా తెలియజేశారు. మళ్లీ జగనన్న 2024 ఎన్నికల్లో సీఎంగా గెలిపించాలని కోరారు. ఈరోజు మీ అందరి ముందుకు నేను రావడానికి గల కారణం ఏంటంటే, రేపటి రోజున ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే సభకి ఇచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం నియోజకవర్గం నుండి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజానీకం అంతా కూడా భారీగా తరలి రావాలని మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజున ఈ సిద్ధం అనే ప్రోగ్రాం విజయవంతం చేయడానికి అసలు ఎందుకు విజయవంతం చేయాలి అనేది చాలా మందికి కొంత క్వశ్చన్ ఉంటుంది. ఈ దాదాపు 5 సంవత్సరాల కాలంలో జగనన్న అతి తక్కువ కాలంలో మరి ప్రజలందరికీ కూడా ఎన్నో వర్గాల వారికి, ఆఖరికి అగ్రవర్ణాలలో ఉన్న పేదలను కూడా గుర్తించి ఈ రోజున ఈబీసీ నేస్తం ద్వారా వారికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుంది. అంటే గతంలో అంతా కూడా మాట్లాడుతుండేవారు, ఎంతసేపు కూడా ఏ సంక్షేమ పథకాలు వచ్చినా బడుగు బలహీన వర్గాలకే వస్తుంది తప్ప మాకు ఏమీ రావట్లేదని. ఈ రోజున కాపు నేస్తం ద్వారా కాపు సోదరి మనులకి రావడం, ఈబీసీ నేస్తం ద్వారా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలకి రావడం, మరి ఈ రోజున రైతు భరోసా పథకాల ద్వారా రైతన్నలందరినీ కూడా ఆదుకుని మరి వ్యవసాయం పండగ చేసుకునే విధంగా వారికి సంక్షేమాన్ని అందించడం జరిగింది. ఒకవైపున సంక్షేమాన్ని, ఒకవైపున అభివృద్ధిని చేస్తూ ఈ రోజున జగనన్న అతి తక్కువ కాలంలో మరి ఎన్నో చక్కటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికీ కూడా చేరువవడం, ప్రజలందరూ కూడా ఈ రోజున మరి జగనన్నని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తున్నారు. గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మరి వీరి ఎంఎస్మెంట్ ని, ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి
తీసుకొచ్చారు. ఈ రోజున ఇంకా తండ్రికి తగ్గ తనయుడిగా ఒక 4 అడుగులు ముందుకు వేసి పేదల పక్షాన నిలబడి మరి పిల్లల చదువుల విషయంలో, విద్యాశాఖలో, మరి ఆరోగ్య శాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి ఎన్నో మరి రిఫార్మ్స్ తీసుకొచ్చి ఈ రోజున వారందరికీ కూడా మరి ఎంత చక్కటి పాలన అందించి వారందరినీ ఆదుకోవడం జరుగుతుంది. ఇలాంటి సంక్షేమాన్ని మనం గతంలో చూడలేదు, ఇలాంటి అభివృద్ధిని గతంలో మనం చూడలేదు. ప్రజలందరూ కూడా ఈ రోజున ముక్త కంఠంతో మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ భయంతోనే ఈ రోజున ప్రతిపక్షాలంతా కూడా గుంపులుగా సమూహంగా వస్తున్నారు. ఎంతమంది ఎన్ని గుంపులుగా వచ్చినా సింహం సింగిల్ గా వస్తుంది. ఆ సింహం మా జగనన్న అని చెప్పడానికి ధైర్యంగా మేమున్నాం. జగనన్నకి ధైర్యం మేమని చెప్పడానికి రేపటి రోజున మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ కార్యక్రమం విజయవంతం చేయడానికి వారు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. ఈ రోజున మరి ఈ సిద్ధం అనే ప్రోగ్రాం గతంలో కొద్ది రోజుల క్రితం భీములిలో జరిగింది. అక్కడికి వచ్చిన జన సమూహాన్ని మీరు చూశారు. మరి ఎంత అభిమానంతో స్వచ్ఛందంగా ఈ రోజున మరి ప్రజలందరూ కూడా మరి జగనన్న పక్షాన నిలబడి జగనన్నకి అండగా నిలబడుతున్నారు. ఎంతో మంది కుట్రలు చేయాలని మరి ఎన్నో కుయుక్తులు పన్నుతూ రకరకాల దుష్ప్రచారాలు ప్రభుత్వం మీదన, జగనన్న మీదన వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని చేసినా, వాళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని నిందలు వేసినా విజయం జగనన్నదే అని చెప్పి మళ్ళీ రాబోయే రోజులు ఈ రాష్ట్రానికి జగనన్నే ముఖ్యమంత్రి అని మీ ద్వారా ప్రతిపక్షాలకు తెలియజేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా నిరంతరం పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తానని వైసీపీ సిటీ అధ్యక్షుడు సన్నపురెడ్డి పెంచలరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేదిక మీద ఉన్న సిటీ కాంగ్రెస్ కమిటీ సభ్యులకి, మా మిత్రుడు రామసవారెడ్డి గారికి, అధికార ప్రతినిధి జిల్లా కార్యదర్శి సునీల్కి, కస్టర్ రామరెడ్డి గారికి, ఎస్సీ ఎస్టీ చైర్మన్ రవి గారికి, రైల్వే బోర్డు మెంబర్ స్వర్ణ వెంకయ్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా విలేజ్ సమావేశం ఏర్పాటు చేసింది పెద్దలు నాకు ఈ యొక్క సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చిన దాని మీద ప్రజలకు మీ అందరి ద్వారా పరిచయం చేసుకోవాలని ఆలోచనతో చేసింది. నేను 1995 సంవత్సరం నుంచి సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్నాను. 2005లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు మా పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్గా 27వ డివిజన్లో పనిచేశాను. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు రాజకీయాల్లో ఉన్నాను. ఈ స్థాయి పదవి ఏ నాయకుడు కూడా నా పేరు ప్రపోజ్ చేసింది లేదు. ఈరోజు మా పెద్ద ఆయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఆయన ఇన్ఛార్జి తీసుకున్న వెంటనే నన్ను గుర్తించి ఈ పదవికి ఆయన నన్ను ప్రపోజ్ చేసిన దానికి మీ ద్వారా ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆయన ప్రపోజల్ని గట్టిగా తీసుకుని జిల్లా అధ్యక్షుడైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎన్నోసార్లు దీని మీద కృషి చేసి నిన్న నాకు పదవి రావడం ఆయన ఒక భాగస్వామి. ఆయనతో పాటు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గారు, జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మా అన్న కొండిరెడ్డి రంగారెడ్డి గారు, వీళ్ళందరి కృషి వల్ల ఈరోజు ఈ పదవి నాకు వచ్చింది. వాళ్ళ యొక్క నమ్మకాన్ని నేను ఎప్పుడూ ఒమ్ము చేయనని, పార్టీ ప్రతిష్ఠ కోసం అన్ని విధాల సిటీ అండ్ రూరల్లో పనిచేసి పార్టీ గెలుపు కోసం, పార్టీ అభ్యర్థుల కోసం కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నెల్లూరులో ప్రజలందరూ కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలా ఎందుకు అనే దానికి కూడా మీరు ఆలోచించండి. పనిచేయాలా మనందరం కలిసి. రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బంద్ కొనసాగుతుంది. భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలంటూ న్యాయవాదులు బంద్. యువతకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. మెంటాడ మండలంలో అమరాయి వలస సమీపంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమం. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.